పురుషుడు చేసిన పాపం బిడ్డలకు వస్తుంది, పురుషుడు చేస్తే పుణ్యం పెళ్ళానికి పోతుంది, స్త్రీకి తను చేసింది తనకే వస్తుంది. ఓకే. నేను రాసిన అమెరికా అనుభవాల్లో అందులో ఒక స్టోరీ రాశాను. నాకు అమెరికాలో ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా నాన్న? అమ్మ, నేను అపురూపంగా పెంచాను నా కూతురిని. ఆడపిల్లలు కావాలి కావాలి అనుకున్నా, చేతుల్లో పెట్టి పెంచుకున్నాను. అది ఏది కావాలంటే అన్ని కోరికలు తీర్చాను. నాకు నా బిడ్డంటే అపురూపం అపురూపం అపురూపం. అలాంటి ఒక అయ్యకిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల నానా హంస పెడుతున్నాడు, నానా బాధ పెడుతున్నాడు, కన్నీళ్ళు ఆగకుండా ఎక్కెక్కేడుస్తూ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన భార్యను, నేను ఏంటంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు అందరి విషయాలు కనుక్కుంటాను. ఆ భార్యను పిలుస్తాను, ఆ అమ్మాయిని కూడా పిలుస్తాను, వాళ్ళ భర్త, అది విడివిడిగా మాట్లాడతాను, సపరేట్ గా మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాను. ఆయనను కూడా, తండ్రిని కూడా పిలిచి భార్యను కూడా పిలిచి సపరేట్ గా అడిగారు. అమ్మ ఏంటి, ఏం సంగతి, ఎలా ఉన్నారు, నీకు కూడా పాప అంటే ఇష్టమా, ఏం సంగతి అని అడిగారు. అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలిసిన? అమ్మ, మా నాన్న కూడా నన్ను అపురూపంగా పెంచాడు, కానీ పెళ్ళైనప్పటి నుంచి నా కట్నం డబ్బులు తీసుకురాపో, మా అమ్మలాగా నీ వంట చేయవు, మా అమ్మలాగా నువ్వు ఇట్లా తిరగవు, మా అమ్మ ఇట్లా యాక్టివ్గా చేస్తే చూడు, మా చెల్లెలు చూడు అంత దూరం పోయి నడిచొచ్చింది అని ప్రతిదానికి కంపేర్ చేసేవాళ్ళు. నా శక్తి నాకుంటుంది, ఆమె శక్తి ఆమె. నేను ఏడవని రోజంటూ లేదమ్మా. కడుపుతో వచ్చినప్పుడు కూడా బాగా సతాయించారు వీళ్ళు, ఏడిపించాడు, కొట్టేవాడు కూడా నన్ను.